హాయ్ అండి. సో జనరల్గా సోషల్ మీడియాలో మార్కెట్ చేయడం అంటే చాలామంది అనుకునేది ఏదో పోస్ట్ చేస్తాము, పోస్ట్ పబ్లిష్ చేస్తాము, సో లైక్స్ షేర్స్ ఇదే మార్కెటింగ్ అనుకుంటారు. అది కాదండి. సోషల్ మీడియాలో మార్కెట్ చేసుకోవడానికి అది ఫేస్బుక్ అయినా యూట్యూబ్ అయినా ఇంకో ఛానల్ అయినా కానీ ఒక ప్రొసీజర్, ఒక స్ట్రాటజీ ఉంటుంది. సో సోషల్ మీడియాలో చిన్న బిజినెస్ దగ్గర నుంచి పెద్ద బిజినెస్ వరకు ఏదైనా సరే ఒక స్టార్టప్ కానీ ఎలా మార్కెట్ చేసుకోవాలి సోషల్ మీడియాలో అనేది ఈరోజు టాపిక్ అండి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రవికిరణ్, మీరు చూస్తుంది స్మార్ట్ తెలుగు ఛానల్. సో మేజర్గా సోషల్ మీడియాలో మార్కెట్ చేసుకోవాలంటే మనకి 4 స్టెప్స్ ఉన్నాయండి. ఫస్ట్ థింగ్ సోషల్ లిజనింగ్, ఓకే, అండ్ సెకండ్ వన్ సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్, సో థర్డ్ వన్ సోషల్ నెట్వర్కింగ్, అండ్ ఫైనల్గా సోషల్ సెల్లింగ్. సో మేజర్గా నేను ఇందాక చెప్పినట్టు సోషల్ మీడియాలో ఏదన్నా సెల్ చేయాలి అంటే డైరెక్ట్గా కస్టమర్స్కి ప్రోడక్ట్ కానీ సర్వీస్ కానీ ఆఫర్ చేస్తుంటారు. సో అది ఎప్పుడు రాంగ్ వే. సో ఈ 4 స్టెప్స్ 1 by 1 ఒక ప్రాసెస్లో ఫాలో అయితే మన కంపెనీ కానీ మన బిజినెస్ ప్రోడక్ట్స్ కానీ ఈజీగా సెల్ అవుతాయి అన్నమాట. సో సోషల్ లిజనింగ్ అంటే ఏంటి? ఫస్ట్ అసలు సోషల్ నెట్వర్క్లో మనం మార్కెట్ చేసుకునే ముందు అసలు సోషల్ నెట్వర్క్ అంటే ఏంటి? పీపుల్ అంటే ఒక జన సమూహం. సో వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. దానికి కస్టమర్ ఫీడ్బ్యాక్ చాలా ఇంపార్టెంట్. ఏ సోషల్ నెట్వర్క్లో అయినా కానీ ఫస్ట్ మనం కస్టమర్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి. సో ఆ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవడానికి మనకి చాలా ఛాన్స్ ఉందండి. కొంతమంది కామెంటింగ్ ద్వారా తెలియజేస్తారు, కొంతమంది డైరెక్ట్గా ఫేస్బుక్లో మెసేజెస్ చేస్తారు, యూట్యూబ్ వీడియోస్ కింద కామెంట్ చేస్తారు. సో అట్లా మనం కస్టమర్కి ఏం కావాలో తెలుసుకోవడం అనేది ఫస్ట్ స్టెప్, అదే సోషల్ లిజనింగ్. అండ్ నెక్స్ట్ థింగ్ సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్. సో కస్టమర్స్కి ఏం కావాలో తెలుసుకున్న తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ మనం ప్రొవైడ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్మార్ట్ తెలుగు ఛానల్ తీసుకుంటే కనుక నేను ఒక సర్వే నిర్వహించాను. ఆ టైంలో నాకు ఎక్కువ మంది అడిగింది ఏంటంటే SEO ఎలా చేసుకోవాలి, ఈ సోషల్ మీడియా టిప్స్ చెప్పండి అన్నారు. అందుకనే ఇప్పుడు ఆ వీడియోస్ నేను ఆ వీడియోస్ మీద ఫోకస్ చేశాను. ఇది ఒక రకంగా సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్. వాళ్ళకి ఏం కావాలో ఆ ఇన్ఫర్మేషన్ మనం వీడియోస్ ద్వారా కావచ్చు, ఆర్టికల్స్ ద్వారా కావచ్చు ప్రొవైడ్ చేయడమే సోషల్ ఇన్ఫ్లుయెన్సింగ్ అండి. సో ఆ తర్వాత సోషల్ నెట్వర్కింగ్. చాలా బిజినెస్లు ఏంటంటే తమ మార్కెట్ అంటే ఒకే డివిజన్లో ఉన్న బిజినెస్ కాంపిటీటర్గా చూస్తారు. సో కాంపిటీటర్గా చూడటం కంటే కూడా వాళ్ళతో నెట్వర్కింగ్ పెంచుకుంటే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. సో వాళ్ళొక్కళ్ళే కాదు, మీడియా పర్సన్స్తో కావచ్చు, లేదంటే రిమైనింగ్ పీపుల్స్తో, వెండర్స్తో, సో మన బిజినెస్కి సంబంధించిన సప్లయర్స్, వీళ్ళందరితో కూడా మనం సోషల్ మీడియా ద్వారా నెట్వర్క్ అనేది ఇంక్రీజ్ చేసుకోవచ్చు. సో ఈరోజు ఏంటంటే వర్క్ అంటే కూడా నెట్వర్క్ చాలా ఇంపార్టెంట్ అని అందరికీ తెలుసు. ఆ నెట్వర్కింగ్ కోసం సోషల్ మీడియా అనేది పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఇంకా 4th స్టెప్లో సోషల్ సెల్లింగ్ వస్తుందండి. సో ఏదైతే కస్టమర్స్ నుంచి మనం ఒక ఇన్ఫర్మేషన్ విని దానికి తగ్గట్టు ప్రోడక్ట్స్ ప్రొవైడ్ చేసి ఒక నెట్వర్క్ బిల్డ్ చేసుకున్న తర్వాత మనం కస్టమర్స్కి కావాల్సిన ప్రోడక్ట్ కానీ సర్వీసెస్ కానీ సెల్ చేస్తాం. అప్పటికి మన మీద ఒక ట్రస్ట్ వాళ్ళకి ఏర్పడుతుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ప్రోడక్ట్స్ కానీ సర్వీసెస్ కానీ ఆప్ట్ చేసుకుంటారు. సో ఇట్లా ఒక ప్రాపర్ ప్రొసీజర్ మనం ఫాలో అయితే ఖచ్చితంగా మనం టార్గెట్ చేసిన కస్టమర్ని మనం అట్రాక్ట్ చేసి మన సర్వీసెస్ కానీ ప్రోడక్ట్ కానీ కొనిచ్చేటట్టు చేయొచ్చండి. సో ఇది మెయిన్గా సోషల్ మీడియా మార్కెట్ చేసుకోవాల్సిన పద్ధతి. థ్యాంక్స్ అండి. సో ఇలాంటి మంచి సోషల్ మీడియా టిప్స్ కోసం మా స్మార్ట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లో లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.